ఓకే. హాయ్ హలో. టుడే టాపిక్ వచ్చేసి మనకు రాక్ మెకానిక్స్. మన టాపిక్ వచ్చేసి ఈరోజు రాక్ మెకానిక్స్. సో రాక్ మెకానిక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ రాక్? రాక్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ natural material. It is a natural material with heterogeneous property. Okay, now what is rock? Rock is nothing but it is a natural material with a heterogeneous property. Next we should discuss about rock mechanics. What is rock mechanics? Rock mechanics is nothing but the study of rock, and the study and behavior of the rock mass. The study and behavior of rock mass under various loading condition. Okay, this is rock mechanics. What is rock? Rock is nothing but it is a natural material with heterogeneous property. That is rock. Next, what is rock mechanics? Nothing but rock mechanics is a study and behavior of the rock mass under various loading condition. Is nothing but rock mechanics. Okay na? Next, what is discontinuities? Next ఏంటి? Discontinuities. What is discontinuities? Nothing but for example ఇది ఒక రాక్ మాస్. ఈ రాక్ మాస్లో ఒక డైక్ వచ్చింది. ఏమొచ్చింది? డైక్ ఆర్ ఎనీథింగ్. దిస్ ఇస్ రాక్. ఇది కంటిన్యూస్గా ఉందా, డిస్కంటిన్యూస్గా ఉందా? ఇది డిస్కంటిన్యూ. మధ్యలో డైకే రావచ్చు, శాండ్ స్టోన్ కావచ్చు, షేలే కావచ్చు, ఏదో ఒక రాక్ వచ్చింది. సో ఇది ఏమున్నది? కంటిన్యూస్ లేదు. ఏముంది? డిస్కంటిన్యూటీస్ ఉంది. ఈ రాక్ ఇదేమున్నది? ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక 60 మీటర్స్ రాక్ మాస్ అని తీసుకున్నట్టయితే ఒక 60 మీటర్స్ ఆఫ్ రాక్ మాస్లో ఏముంది? ఈ రాక్ మాస్ అనేది కంటిన్యూస్గా లేదు, మధ్యలో ఏమొచ్చింది? డైక్ వచ్చింది. దీన్ని ఏమంటారంటే ఇది ఎట్లున్నది? డిస్కంటిన్యూస్ లాగా ఉంది. ఇది ఎలా ఉంది? డిస్కంటిన్యూస్ లాగా ఉంది. సో నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మీటర్సో 200 మీటర్సో ఒక రాక్ మాస్ తీసుకున్నాం. 100 మీటర్స్ ఆర్ ఐదర్ 200 మీటర్స్ ఒక రాక్ మాస్ తీసుకున్నప్పుడు అందులో నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఈజ్ ద హయ్యర్ ద అన్స్టెబిలిటీ ఆఫ్ రాక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిస్కంటిన్యూటీ ఏంటంటే ఒక 100 మీటర్స్ ఆఫ్ రాక్ మాస్ తీసుకున్నాం. ఎంత? 100 మీటర్స్ ఆఫ్ రాక్ మాస్ తీసుకున్నట్లే ఇందులో ఏమున్నది? నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి. ఏంటి? నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి. అప్పుడు ది రాక్ యొక్క స్టెబిలిటీ ఏమవుతుంది? హయ్యర్ ద అన్స్టెబిలిటీ ఆఫ్ రాక్ మాస్. అర్థమవుతుందా? హయ్యర్ ద అన్స్టెబిలిటీ ఆఫ్ రాక్ మాస్. ఇది నెంబర్ ఆఫ్ ఇట్లా డిస్కంటిన్యూటీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది? దీని యొక్క స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది. అంటే హయ్యర్ ద నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఉన్నప్పుడు హయ్యర్ ద అన్స్టెబిలిటీ ఆఫ్ రాక్ మాస్ అవుతుంది. అంటే ఒక రాక్లో నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఉన్నప్పుడు ఈ రాక్ యొక్క స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ డిస్కంటిన్యూస్లో వచ్చేసరికి మనకి ఏముంటాయి? జాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ బెడ్డింగ్ ప్లేన్, నెక్స్ట్ ఫాల్స్, నెక్స్ట్ ఫోల్డ్స్, నెక్స్ట్ క్రాక్స్ ఆర్ ఫ్రాక్చర్స్. సో ఇవన్నీ మనం డిస్కంటిన్యూస్లో చెప్పుకోవచ్చు. ఏంటంటే జాయింట్స్, బెడ్డింగ్ ప్లేన్స్, ఫాల్స్, ఫోల్డ్స్, క్రాక్స్ ఆర్ ఫ్రాక్చర్స్. సో ఇది కాన్సెప్ట్. అంటే ఏంటిది? డిస్కంటిన్యూస్గా లేదు రాకు. కంటిన్యూస్గా ఉంటే ఇట్ షుడ్ హ్యావ్ ద మచ్ స్టెబుల్. ఇట్లానే కంటిన్యూస్గా ఉందనుకో రాక్ అనేది ఇలానే కంటిన్యూస్గా ఉంది. ఇందులో క్రాక్స్ లేవు, జాయింట్స్ లేవు, ఫాల్స్ లేవు, ఫోల్డ్స్ లేవు, ఎలాంటిది లేవు. అప్పుడు ఇది ఏముంటుంది? స్టేబుల్ ఉంటుంది.
ఈ రాక్ ఏముంటుంది, స్టెబుల్ ఉంటుంది. లేదు ఇందులో క్రాక్స్ ఆర్ జాయింట్స్ ఆర్ ఏదో ఒకటి ఉంది, అప్పుడు ఈ రాక్ అనేది ఎంతో కొంతనైతే అన్స్టేబుల్ అవుతుందా కదా, ఎంతో కొంతనైతే అన్స్టేబుల్ రాక్ అనేది అవుతుంది. సో ఇది డిస్కంటిన్యూటీస్. నెక్స్ట్ డిస్కంటిన్యూ, మనం నెక్స్ట్ వి షుడ్ డిస్కస్ అబౌట్ దట్. డస్టర్ నెక్స్ట్ ఏంటిదంటే, నెక్స్ట్ పారామీటర్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్. వి విల్ డిస్కస్ పారామీటర్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్. పారామీటర్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఏమేమి ఉన్నాయంటే, పారామీటర్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఏమేమి ఉన్నాయంటే, పారామీటర్స్ ఆఫ్ డిస్క్ ఫస్ట్ ఏంటిదంటే ఓరియంటేషన్. ఓరియంటేషన్ అంటే ఏంటిదంటే యాటిట్యూడ్ ఆఫ్ ది డిస్కంటిన్యూటీ. యాటిట్యూడ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. ఓరియంటేషన్ అంటే ఏంటిదంటే యాటిట్యూడ్ ఆఫ్ ది డిస్కంటిన్యూటీ. నెక్స్ట్ ఏంటిదంటే స్పేసింగ్. వాట్ ఈస్ మీన్ బై స్పేసింగ్? వాట్ ఈస్ మీన్ బై స్పేసింగ్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 60 మీటర్స్ ఆఫ్ రాక్ తీసుకున్నాం. ఎంత? 60 మీటర్స్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 మీటర్స్ ఆఫ్ రాక్ తీసుకున్నా. ఈ 60 మీటర్స్ ఆఫ్ రాక్ మాస్లో ఇక్కడ ఒక క్రాక్ ఉంది, ఇక్కడ ఒక క్రాక్ ఉంది, ఇది కూడా క్రాక్ ఉంది. ఏముంది? ఇక్కడ ఒక క్రాక్ ఉంది, ఇక్కడ ఒక క్రాక్, 3 క్రాక్స్ ఉన్నాయి ఈ 60 మీటర్స్లో. సో వాట్ ఈస్ స్పేసింగ్ అనేది ఇక్కడ ఏమంటామంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ డిస్కంటిన్యూటీస్ ఇస్ నోన్ యాజ్ స్పేసింగ్. ఏంటిది? ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ డిస్కంటిన్యూటీస్. ఏంటిది? ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ discontinuities is known as spacing. దాన్ని ఏమంటామంటే స్పేసింగ్ అంటారు. ఈ డిస్కంటిన్యూటీస్కి మధ్యలో గ్యాప్ని ఏమంటాం? అది పర్పెండిక్యులర్ ఉండాలి, స్పేసింగ్ అంటాం. ఈ మధ్యలో ఏమంటాం? ఇదొక డిస్కంటిన్యూటీ, ఇదొక డిస్కంటిన్యూటీ. ఈ మధ్యలో డిస్టెన్స్ని ఏమంటాం? అది పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు స్పేసింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి పర్సిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? పర్సిస్టెన్స్. పర్సిస్టెన్స్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాక్ మాస్, ఇది నా రాక్ మాస్. ఈ రాక్ మాస్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఏ డిస్కంటిన్యూటీ ఉంది, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఏ డిస్కంటిన్యూటీ ఉంది. ఇట్లా కంటిన్యూస్గా ఈ ఎంతైతే రాక్ మాస్ ఉందో ఎంతైతే రాక్ మాస్ అది 100 మీటర్స్ కావచ్చు, 200 మీటర్స్ కావచ్చు, 300 మీటర్స్ కావచ్చు, అది ఎంతైతే రాక్ మాస్ ఉందో ఆ రాక్ మాస్ చుట్టూ కంటిన్యూస్గా ఒక వేరే లేయర్ ఆర్ వేరే జాయింట్ అనేది ఉన్నదాన్ని ఏమంటామంటే పెర్సిస్టెన్స్ అంటాం. పెర్సిస్టెన్స్ అంటే ఏంటిదంటే ఈ రాక్ మాస్ అనేది ఇంత ఉన్నది, ఈ కంటిన్యూస్గా ఒక లేయర్ అనేది కంటిన్యూస్గా వచ్చింది. ఈ డిస్కంటిన్యూటీ అనేది ఈ కంటిన్యూస్గా ఇది ఎంత రాక్ మాస్ ఉన్నదో అంత కంటిన్యూస్గా వచ్చింది. దీన్ని ఏమంటామంటే పెర్సిస్టెన్స్. ద లెంత్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. ఏంటిది? ద లెంత్ ఆఫ్ డిస్కంటిన్యూటీ throughout rock mass or continuously is known as persistence. Next దీన్ని ఏమంటారు? persistence. నెక్స్ట్ ఏంటిది? రఫ్నెస్. వాట్ ఈస్ మీన్ బై రఫ్నెస్? రఫ్నెస్ ఇస్ నథింగ్ బట్ ఇదొక డిస్కంటిన్యూటీ, సరే ఇదొకటి, ఈ మధ్యలో ఏమున్నాయి? ఇట్లా ఉన్నది. అంటే ఇది ఎట్లుంటుంది అంటే ఇది ఈ మధ్యలో ఏమున్నది? రఫ్నెస్. దీన్ని రఫ్నెస్ అంటాం. ఇదొకటి, ఇదొక రాక్, ఇదొక రాక్, ఈ మధ్యలో డిస్కంటిన్యూటీ ఉందా? దీన్ని ఏమన్నామంటే రఫ్నెస్ అన్నాం. దీన్ని ఏమంటాం? రఫ్నెస్ అంటాం. నెక్స్ట్
నెక్స్ట్ ఏంటిదంటే అపరేచర్, ఏపీఈఆర్ అపరేచర్. వాట్ ఈస్ మీన్ బై అపరేచర్? అపరేచర్ అంటే ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ డిస్కంటిన్యూటీస్. ఇదొకటి ఈ ద డిస్టెన్స్ బిట్వీన్, ఈ మధ్యలో ఉండే స్పేస్ని ఏమన్నాం, ఇది స్పేస్ ఉందా, ఈ స్పేస్ని ఏమన్నాం అంటే అపరేచర్, ఏపీఆర్ అపరేచర్ అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ డిస్కంటిన్యూ, ఇది ఒక మధ్యలో ఒకటి ఉన్నదనుకో స్పేస్, దాన్ని ఏమంటాం అపరేచర్ అంటాం. నెక్స్ట్ ఫిల్లింగ్ అంటే ఏంటి? ఫిల్లింగ్ ఈ అపరేచర్లో ఈ ఏదైతే డిస్టెన్స్లో ఉన్నదో ఇందులో మనం శాండ్ అన్న కానీ వాటర్ ఆర్ క్లే ఆర్ ఎయిర్ ఈ మధ్యలో ఫిల్ చేసేదాన్ని ఏమంటాం ఫిల్లింగ్ అంటాం. ఫిల్లింగ్ అంటే ఏంటంటే ఈ రెండింటి మధ్యలో డిస్కంటిన్యూటీస్ ఏదైతే ఉందో అందులో ఫిల్, శాండ్ కావచ్చు, వాటర్ కావచ్చు, క్లే కావచ్చు, ఎయిర్ కావచ్చు, దాన్ని ఏమంటాం ఫిల్లింగ్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఫిల్లింగ్. ఇది పారామీటర్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్. పారామీటర్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఆర్ నేర్చుకున్నాం. ఓరియంటేషన్, స్పేసింగ్, పెర్సిస్టెన్స్, రఫ్నెస్, అపరేచర్, ఇదేంటి అపరేచర్, నెక్స్ట్ ఫిల్లింగ్. దిస్ 6 parameters are important. Next we will discuss number of joint set. అంటే ఏంటిదంటే నెంబర్ ఆఫ్ జాయింట్ సెట్ అంటే ఏంటిదంటే సింపుల్గా నాకు ఒక 200 ఆర్ సింపుల్గా ఒక 60 meters ఆఫ్ రాక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 60 meters ఆఫ్ రాక్ ఉంది. ఒక 60 meters ఆఫ్ రాక్ ఉంది. ఆ 60 meters ఆఫ్ రాక్లో నాకు ఒక 3 జాయింట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? ఒక 3 జాయింట్స్ ఉన్నాయి. సో నాకు తెలుసు ఈ 60 meters రాక్ తెలిసింది, అందులో 3 జాయింట్స్ ఉన్నాయి. ఐ షుడ్ ఫైండ్ అవుట్ ద యావరేజ్ స్పేసింగ్ అనేది కనుక్కోవాలి. ఇదేంటిది? నెంబర్ ఆఫ్ జాయింట్ సెట్. అంటే ఒక సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి ఐ షుడ్ నో. ఏంటిది? ఒక 60 meters ఆఫ్ రాక్లో ఎన్ని ఉన్నాయి? 3 జాయింట్స్ ఉన్నాయి అనుకో. లెట్ అజ్యూమ్, జస్ట్ ఎవ్రీథింగ్ యూ షుడ్ అజ్యూమ్. ఓకే, ఇఫ్ యూ అజ్యూమ్ 60 meters ఆఫ్ రాక్లో ఒక 3 జాయింట్స్ ఉన్నాయి అనుకున్నా. సో ఐ షుడ్ ఫైండ్ అవుట్ ది యావరేజ్ స్పేసింగ్ అనేది కావాలి. దెన్ హౌ వీ షుడ్ ఫైండ్ యావరేజ్ స్పేసింగ్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా రాక్ మాస్, దీని లెంత్ వచ్చేసి 60 meters ఉంది. ఇందులో 3 discontinuities ఉన్నాయి. 1 2 3. I want to find out the spacing between these 2 discontinuities. How we should find? అంటే ఏంటిదంటే యావరేజ్ స్పేసింగ్ ఫార్ములా ఏంటిదంటే డిస్టెన్స్ మెజర్డ్ రాక్ ఇజ్ ఈక్వల్ టు ఏంటిది? డిస్టెన్స్ మెజర్డ్ ఆఫ్ రాక్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఇన్ ఏ రాక్. ఇది దిస్ ఈస్ యూ షుడ్ ఫైండ్ అవరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత డిస్టెన్స్ ఎంత? 60 meters అనుకున్నాం. 60 meters ఉన్నాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 1s 3 20s అంటే ఎంత? 20 metersకి ఒక జాయింట్ ఉంది. దీని అర్థం ఏంటిది? 20 metersకి ఒక జాయింట్ ఉంది. ఇదంతా 20 meters, ఇదంతా 20 meters. అట్లా యావరేజ్. ఇది యావరేజ్ స్పేసింగ్ ఏంటిది? 20 metersకి ఒక జాయింట్ ఉంది. 20 metersకి ఒక క్రాక్ ఆర్ జాయింట్ ఆర్ డిస్కంటిన్యూటీస్ ఏదో ఒకటి ఉంది. దిస్ ఈస్ నోన్ యాజ్ యావరేజ్ స్పేసింగ్. ఇదేంటిది? నెంబర్ ఆఫ్ జాయింట్ సెట్ నెంబర్. నెక్స్ట్ ఏంటిది? వాల్యూమెట్రిక్ జాయింట్ కౌంట్. నెక్స్ట్ ఏంటిది? వాల్యూమెట్రిక్ జాయింట్ కౌంట్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే
వాల్యూమెట్రిక్ జాయింట్ కౌంట్ ఇదేంటిది జాయింట్ పర్ మీటర్ క్యూబ్ అంటే ఏంటిదంటే వాల్యూమెట్రిక్ జాయింట్ కౌంట్ అంటే ఏంటిదంటే సింపుల్. వాల్యూమెట్రిక్ జాయింట్ కౌంట్ అంటే ఏంటిదంటే నాకు ఒక ఇంత మీటర్ క్యూబ్ ఆఫ్ రాక్ ఉంది. ఏముంది? నాకు ఒక ఇంత మీటర్ క్యూబ్ ఆఫ్ రాక్ ఉంది. నాకు యావరేజ్గా స్పేసింగ్ తెలుసు. లెట్ అజ్యూమ్ యావరేజ్గా స్పేసింగ్ తెలుసు. సో ఐ వాంట్స్ టు ఫైండ్ అవుట్ ది నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఇన్ దట్ మీటర్ క్యూబ్. అర్థమవుతుందా? ఇందాక ఏమన్నాం, వాడు జాయింట్ ఇచ్చిండు, మొత్తం ఆ రాక్ యొక్క లెంత్ ఇచ్చిండు, ఎన్ని జాయింట్స్ ఉన్నాయో చెప్పిండు, మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాం? స్పేసింగ్ అనేది ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మీటర్ క్యూబ్ ఆఫ్ రాక్ ఇచ్చిండు, నీకు యావరేజ్ స్పేస్ ఇస్తా, యూ షుడ్ ఫైండ్ అవుట్ ది జాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి? ఆ మీటర్ క్యూబ్ ఆఫ్ రాక్లో ఎన్ని జాయింట్స్ ఉన్నాయి వీ షుడ్ ఫైండ్ అవుట్. ఎట్లా చేయాలంటే సింపుల్. సో యావరేజ్ స్పేసింగ్ ఫార్ములా తెలుసు, అంటే నీకు స్పేసింగ్ తెలుసు. సో వాల్యూమెట్రిక్ జాయింట్ కౌంట్ జేవి వాల్యూమెట్రిక్ జాయింట్ ఫార్ములా వచ్చేసి 1/S1 ప్లస్ 1/S2 ప్లస్ 1/S3 అప్ టు 1/Sn 1/S1. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమెట్రిక్ జాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ప్లస్ 1/20 ప్లస్ 1/30 ఉన్నప్పుడు ఎల్సిఎం వచ్చేసి 60. ఇదంతా 6 ప్లస్ 2 3 6 సో ప్లస్ 2 ఇది ఈక్వల్ టు ఎంత? 11/60 జాయింట్ మీటర్ క్యూబ్. ఇది అంటే 60 మీటర్ క్యూబ్ ఆఫ్ రాక్లో ఎన్ని జాయింట్స్ ఉన్నాయి? 11 జాయింట్స్ ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే వాల్యూమెట్రిక్ జాయింట్ ఇఫ్ యూ నో ద యావరేజ్ స్పేసింగ్ తెలిస్తే ఆ వాల్యూమ్లో ఎన్ని జాయింట్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఆ మొత్తం వాల్యూమ్లో ఎన్ని జాయింట్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు బై యూజింగ్ దిస్ ఫార్ములా. జేవి ఈజ్ ఈక్వల్ టు 1/S1 ప్లస్ 1/S2 ప్లస్ 1/S3 అనేది ఫార్ములా యూజ్ చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకున్నా 1/S1 అంటే 10 అనుకున్నా, S2 అంటే 23. హియర్ S ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పేసింగ్. S ఈజ్ ఈక్వల్ టు ఎంత? యావరేజ్ స్పేసింగ్. సో ఐ ఫౌండ్ దిస్ ఈస్ ఇది క్యాల్కులేషన్ చేస్తే ఇది వచ్చేది, ఇది చేస్తే అంటే ఒక 60 మీటర్ క్యూబ్ ఆఫ్ రాక్ మాస్ ఎంత? ఒక 60 మీటర్ క్యూబ్ ఆఫ్ రాక్ మాస్. ఈ 60 మీటర్ క్యూబ్ ఆఫ్ రాక్ మాస్లో ఎన్ని ఉన్నాయట? 11 జాయింట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 11 జాయింట్స్ ఉన్నాయి. ఇది ఎంత? 60 మీటర్ క్యూబ్ ఆఫ్ ఇది రాక్ మాస్. ఇది 60 మీటర్ క్యూబ్ ఆఫ్ రాక్ మాస్. ఇది 11 జాయింట్స్ ఉన్నాయి. సో ఇది ఉన్నది. సో 60 మీటర్ క్యూబ్ ఇది ఇట్లా ఫైండ్ అవుట్ అంటే నీకు స్పేసింగ్ తెలిస్తే జాయింట్స్ ఫైండ్ అవుట్ చేయవచ్చు, నీకు జాయింట్స్ తెలిస్తే స్పేసింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, ఇది ఇంతవరకు ఓకే. సో నౌ నేనేమంటున్నా అంటే ఈ 60 మీటర్ క్యూబ్ ఆఫ్ రాక్ మాస్ ఉంది. ఈ 60 మీటర్ క్యూబ్ ఆఫ్ రాక్ మాస్లో ఒక 11 జాయింట్స్ ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 60 మీటర్ క్యూబ్ ఆఫ్ రాక్ మాస్లో ఒక 11 జాయింట్స్ ఉన్నాయి. ఈ 11 జాయింట్స్ ఉండడం వల్ల నేను ఇందాక ఏం చెప్పినా, డిస్కంటిన్యూటీస్లో ఏం చెప్పినా అంటే నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఉన్నప్పుడు హయ్యర్ ద అన్స్టెబిలిటీ ఆఫ్ రాక్ మాస్. అంతేనా? హయ్యర్ ద అన్స్టెబిలిటీ ఆఫ్ రాక్ మాస్. ఒక రాక్ మాస్లో ఎన్నో డిస్కంటిన్యూటీస్ ఉన్నప్పుడు ఆ రాక్ మాస్ స్టెబిలిటీ అనేది కోల్పోతుంది, అది అన్స్టెబిలిటీగా ఉంటుంది. ఎలాంటి డిస్కంటిన్యూస్ లేదు అన్నప్పుడు మాత్రం అది స్టేబుల్గా ఉంటుంది. సో ఈ రాక్ మాస్లో ఒక 60 మీటర్ క్యూబ్ ఆఫ్ రాక్ మాస్లో 11 జాయింట్స్ ఉన్నాయి. మరి ఆ రాక్ మాస్ గుడ్డా బ్యాడా అనేది ఎలా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది అంటే వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ఆర్క్యూడీ ఆఫ్ దిస్ రాక్ మాస్. ఈ 11 ఇది ఉందా? 11/60. ఈ 11/60 అంటే ఏంటిది? 60 మీటర్ క్యూబ్. ఇదేంటిది? రాక్లో ఎన్ని ఉన్నాయి? 11 జాయింట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 11 జాయింట్స్లో. మరి దీని యొక్క ఆర్క్యూడీ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఆర్క్యూడీ ఒక ఫార్ములా ఏంటిదంటే హియర్ ఆర్క్యూడీ అంటే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాక్ క్వాలిటీ డెసిగ్నేషన్. ఓకేనా? ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద డీర్. ఓకేనా? ఆర్క్యూడీ ఫార్ములా ఏంటిదంటే 115 - 3.3 ఇంటూ వాల్యూమెట్రిక్ జాయింట్.
దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ వాల్యూమెట్రిక్ జాయింట్ షుడ్ డిస్కస్. ఇది 11/60 ఇక్కడ అప్లై చేస్తే దీంతో మల్టిప్లికేషన్ మైనస్ చేస్తే నీకు ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ అనేది ఆర్క్యూడీ ఏం చెప్తుంది అంటే లెస్ దెన్ 25, 25 to 50, 50 to 75, 75 to 90, 90 to 100. ఇది వెరీ పూర్, ఇది పూర్, ఇది గుడ్, ఇది వెరీ గుడ్, ఇది ఎక్సలెంట్. సో ఈ రేషియోలో చెప్తుంది. సో చెప్పినప్పుడు నీకు ఇది చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ అనేది 25 ఉందనుకో, ఆర్ 25 to 50 మధ్యలో అది, అప్పుడు అదేంటిది, ఆ రాక్ అనేది పూర్ ఉన్నట్టు. లేదు 75 to 90 ఉన్నప్పుడు ఆ రాక్ అనేది వెరీ గుడ్. సో మనం ఇలా డిసైడ్ చేయవచ్చు. ఆ రాక్ మాస్ అనేది మనం ఎలా డిసైడ్ చేయవచ్చు, ఇది గుడ్ ఉందా బ్యాడ్ ఉందా ఎలా డిసైడ్ చేయవచ్చు అంటే బై ఫైండింగ్ ఆఫ్ ది ఆర్క్యూడీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆర్క్యూడీ యొక్క వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వెరీ పూరా గుడ్డా వెరీ గుడ్డా ఎక్సలెంటా. సో ఇది విధంగా మనం వాల్యూమెట్రిక్ జాయింట్ అనేది చేయవచ్చు. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ హియర్. సో నెక్స్ట్ దీని మీద